విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సిరిమాను ఉత్సవం సందర్భంగా అమ్మవారి ఆలయానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. ఉదయం నుంచి క్యూ లైన్లో భక్తులు బాలు తీరుతున్నారు. అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి కుటుంబ సమేతంగా విచ్చేస్తున్న సభ్యులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో దేవాదాయ శాఖ నిర్లక్ష్యం విఫలమైందంటూ భక్తులు ఆరోపిస్తున్నారు. అమ్మవారి ఆలయం నుంచి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సందర్భంగా అమ్మవారి ఆలయానికి భక్తులైతే పోటెత్తుతున్నటువంటి పరిస్థితి. ఉత్తరాంధ్రతో పాటు పొరుగునున్నటువంటి ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో అయితే భక్తులు వస్తుంటారు. అయితే ప్రస్తుతం పైడితల్లి అమ్మవారు విజయనగరం పట్టణం గ్రామ దేవత కావడంతో వాళ్ళ బంధువులను కూడా పిలుచుకొని పెద్ద పండగ వాతావరణంలో ఈ ఉత్సవాన్ని తిలకించేందుకైతే భక్తులు వస్తున్నారు. మరోవైపు అమ్మవారిని దర్శించుకోవడానికి, అలాగే అమ్మవారి మొక్కులు చెల్లించుకోవడానికి బోనాలు కూడా చెల్లించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. బోనాలతో భక్తులు క్యూ లైన్లో అమ్మవారిని దర్శించి తమ మొక్కులు చెల్లించుకునేందుకు పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ కూడా ఈ ఆలయానికి అయితే భక్తులు పోటెత్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక్కడ చంటి పిల్లలతో కూడా వచ్చినటువంటి దృశ్యాన్ని చూస్తున్నాము. భక్తులకి ఏర్పాట్లు ఏ విధంగా అధికార యంత్రాంగం చేసిందే అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ అమ్మవారి మొక్కులు చెల్లించుకునేందుకు మీరు బారులు తీరారు. అసలు ఈ ఏర్పాట్లు ఎలాగున్నాయి అనుకుంటున్నారు, ఏంటి? చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే చాలాసేపు అయింది లైన్లో ఉండి. 8 గంటలకు వచ్చాము, ఇప్పుడు 10 అవుతుంది. ఇంకెన్ని గంటలు అవుతుందో తెలియదు. లైన్ అసలు మూమెంటే లేదు. అసలు వీఐపీలకు ఇస్తున్నారో తెలియదు, ఏం అవుతుందో తెలియదు, కానీ లైన్లో మూమెంట్ లేదు. ఆ ముర్రాట్లు ఇందులోనే చిన్నపిల్లలకు వస్తున్నారు, వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది. తర్వాత వాటర్ సప్లై కూడా జక్క నుండి ఇక్కడ స్టార్టింగ్ నుండే ఇచ్చారు, కానీ ఎండింగ్ గంట స్తంభం నుండి మనకు లైన్లు ఉన్నాయి. అక్కడ ఎవరికి టెంట్లు కూడా లేవు, నీళ్లు కూడా సప్లై కూడా ఎవరు లేదు. చాలా ఇబ్బందికరంగానే ఉందండి. ప్రత్యేకించి దేవాదాయ శాఖ అధికారులు లోకల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి? శ్రీకాకుళం అండి. బయట అయితే నిన్న నైట్ బాగానే ఉంది, ఏర్పాట్లు బాగానే చేశారు. పైన స్వచ్ఛందంగా సేవలు ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ అయిపోయి బాగా చేశారు. ఇప్పుడు మాత్రం మార్నింగ్ నుండి మాత్రం నేనైతే ఏం గమనించట్లేదండి, అంత చేస్తున్నట్టుగా ఏమైనా కనిపించట్లేదండి. ఏదంటే ఇది టెంట్ వేసిన దగ్గర నుండి ఏదో కొంచెం 1-2 జాగాల్లో వాటర్ సప్లై చేస్తున్నారు తప్ప ఇంకా చిన్నపిల్లలకు కానీ ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా ప్రిపరేషన్ చేస్తే చాలా బాగుంది అనిపించింది. దూరం నుండి చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కదా, వాళ్ళు కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారు కదా. పాలు గట్ట తాగిన వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కొంచెం వెసులుబాటు ఇచ్చి కొంచెం వేగంగా పంపిస్తే సరిపోని అనిపిస్తుంది. మొత్తం మీద మహిళా భక్తులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నటువంటి నేపథ్యంలో దేవాదాయ శాఖ అధికారులు పూర్తి స్థాయిలో ఇక్కడ నిర్లక్ష్యం వహిస్తున్నారనేది భక్తుల తాలూకా వాదన. మొత్తం మీద ఇక్కడ ఈరోజు దాదాపుగా 2 లక్షల మంది వరకు భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని సిరిమాను తిలకించేందుకైతే దేవాదాయ శాఖ కావచ్చు, జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామని చెప్పుకుంటున్నారు. మరోవైపు భక్తులకైతే ఎటువంటి సౌకర్యాలు లేవనే వీళ్ళైతే కొంతవరకు అసహనం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈరోజు సిరిమానోత్సవ శోభాయాత్ర ఏదైతే ఉందో ఈ శోభాయాత్రకి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే జిల్లా యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. మరోవైపు సిరిమాను శోభాయాత్ర జరుగుతుండటంతో ఇప్పటికే విజయనగరం పట్టణం మొత్తం పోలీసు నిఘా నేత్రంలో అయితే ప్రస్తుతం ఉందని చెప్పేసి అనాలి. ఏదేమైనా పైడితల్లి సిరిమాను శోభాయాత్ర విజయవంతంగా సాగించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ మమేశ్వరతో శ్రీధర్, HMTV.